హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మనకు గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళడం జరిగింది. మనకు అంటే 5 డేస్ నుండి మనకి ఏదైతే ఉందో 5 డేస్ హైని మనకు ఈరోజు బ్రేక్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. మనకు ఎస్టర్డే అంటే లాస్ట్ డే మనకి ఏంటంటే ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మనకు డౌన్ సైడ్ వస్తుందని అనుకున్నాం కదా. సో పైకి వెళ్ళాలంటే మనకు ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్తుందని, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వస్తుంది అనుకున్నాము. ఇక్కడ నుండి మనకు ఈ లెవెల్ అనేది మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఈ లెవెల్ అనేది సస్టైన్ అయ్యి బ్రేక్ అయ్యి ఈ 49,800 అనేది ఈ లెవెల్ అనేది క్రాస్ చేస్తే మనకు స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మేజర్ సపోర్ట్ అంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు మేజర్ సపోర్ట్ ఉంది, ఇప్పుడు మనకి ఇది మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ 49,800 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ చేసి అంటే ఈ ట్రెండ్ లైన్ అండ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ అంటే పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఇందులోనే మనకి కన్సల్టేషన్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళచ్చు. లేదు అంటే మాత్రం ఇది బ్రేక్ చేసి మళ్ళీ మనకు ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ అంటే ఇక్కడ క్లోజింగ్ అయితే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు ఈ లెవెల్కి ఈ సపోర్ట్ అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వచ్చేసి మళ్ళీ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి ఏంటంటే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ లేకుంటే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు పైకి వెళ్ళడం జరిగింది, అంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఈ 49,600 ఈ లెవెల్ నుండి మళ్ళీ మనకు డౌన్ సైడ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఫాల్ కావడం జరిగింది ఈ లెవెల్ నుండి, అంటే 49,600 లెవెల్ నుండి మనకు మళ్ళీ సెకండ్ హాఫ్లో మనకు ఫాల్ కావడం జరిగింది. ఒకవేళ మనకి ఈ రేంజ్లో ఇట్ట మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ అనేది ఈ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది కదా, ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయ్యి పైకి వెళ్తే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ సైడ్ ఇటు వచ్చి ప్రైస్ యాక్షన్ ప్రకారం డౌన్ ఫాల్ అయితే మాత్రం అంటే ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు ఈ లెవెల్లో అంటే మనకు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఇక్కడనే సస్టైన్ అయ్యి ఈ బ్రేక్ ఇస్తే మాత్రం ఈ ట్రెండ్ లైన్ నుండి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం 49,800 లెవెల్ అనేది బ్రేక్ చేస్తే ఈ 50,000 అంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ మనకి ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ రావాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ అనేది క్రాస్ చేస్తే 48,800 ఈ లెవెల్ అనేది క్రాస్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మూమెంటం అనేది స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం అంటే ఈ లెవెల్లో అంటే అప్ సైడ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా లేదు అంటే ఇక్కడ మనకు ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, అంటే స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడానికి ఉంటుంది. సో అదర్వైజ్ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే 48,800 బ్రేక్ చేస్తే మాత్రమే డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ డే ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తే మనకు ఇది పైకి అంటే ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది, అంటే 23,350 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఈ లెవెల్ అనేది అంటే ఈ లెవెల్ ఒకవేళ ఈ 23,200 లెవెల్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే మాత్రం మనకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాము. అదర్వైజ్ ఒకవేళ ఈ 23,300 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి అంటే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ 23,400 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది కదా. ఒకవేళ ఇక్కడ నుండి మళ్ళీ ఏంటంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. ఒకవేళ రేపు మనకి సస్టైన్ అయ్యి ఇక్కడ నుండి సస్టైన్ అయ్యి కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్తే మాత్రం అంటే ఈ లెవెల్ వరకు అంటే 23,535 550 ఈ లెవెల్ వరకు వచ్చి తర్వాత మళ్ళీ ఒకవేళ మనకు ఫాల్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నుండి ఫాల్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇలా వచ్చి మనకు ఇట్లా డబ్ల్యూ ప్యాటర్న్ టైప్లో వెళ్ళొచ్చు. నెక్స్ట్ 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది.
సో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 23,350 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది కాబట్టి ఈ 23,350 23,400 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ నుండి కన్సల్టేషన్ ఒకవేళ ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదు అంటే ఈ 23,400 అనేది క్రాస్ అయితే ఈ 23,550 ఈ రేంజ్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఒకవేళ మనకి ఇక్కడ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే ఈ 23,400 ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ రీటెస్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్లాట్లో ఓపెన్ అయితే ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి లేదా అంటే ఈ 23,400 బ్రేక్ చేసి పైకి వెళ్ళచ్చు. ఒకవేళ లేదు అంటే ఇక్కడ మనకు ఈ లెవెల్ అనేది అంటే ఈ 23,300 ఈ లెవెల్ అనేది ఇక్కడ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మళ్ళీ కిందికి వస్తామంటే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుందో మాత్రం ఈ 23,100 ఈ లెవెల్ అనేది మనకు బ్రేక్ చేస్తేనే మాత్రం అంటే డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఈ స్లో అండ్ స్టడీగా ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా, ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ రీటెస్ట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 23,550 ఈ రేంజ్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. దిస్ ఈజ్ నిఫ్టీ అండి. నెక్స్ట్ సెన్సెక్స్ అబ్జర్వ్ చేద్దాం. సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది అంటే 15 మినిట్స్లో ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఏరియాలోనే ఉండిపోవడం జరిగింది. మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక 4-5 డేస్ నుండి మనకు ఒక ఈ రేంజ్లోనే ఉండిపోవడం అంటే 77,100 నుండి 76,250 ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. ఒకవేళ ఐదర్ అంటే డౌన్ సైడ్ రావాలంటే ఈ లెవెల్ అన్నా బ్రేక్ చేయాలి, అప్ సైడ్ వెళ్ళాలంటే 77,270 ఈ రేంజ్ అనేది బ్రేక్ చేయాలి. ఒకవేళ రేపు మనకు ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ సస్టైన్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్. అదర్వైజ్ ఒకవేళ ఇక్కడ ఈ రేంజ్లోనే మనకు అంటే ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఇక్కడ కన్సల్టేషన్ అంటే ఈ రేంజ్లోనే ఒక ఆఫ్టర్నూన్ వరకు కన్సల్టేషన్ అయిపోయి బ్రేక్ ఇచ్చి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఈ రేంజ్లో మాత్రం మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం స్లో ప్రైస్ యాక్షన్ ప్రకారం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ సెన్సెక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.